మా ఇంటి బంగారం సమంత గారు నటిస్తున్న మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్లో స్టార్టింగ్లో సమంతని ఒక అమాయకురాలుగా అత్తగారింటికి వచ్చిన కోడళ్ళు అనువుగా ఉండే అమ్మాయిలా చూపించారు. బట్ కట్ చేస్తే తనలో ఇంకొక కోణం, యుద్ధం చేసే ఒక సాలిడ్ ఫైటర్ కూడా ఉంది అని చూపించారు. మేబీ ఈ ఫైటర్ వర్షన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచిపెడుతుంది. నాకనిపించి తనకి ఒక మంచి సాలిడ్ స్టోరీ పాస్ట్ ఉండొచ్చు. కానీ అది ఎవరికీ తెలియకుండా అన్నీ పక్కకు పెట్టి తన భర్తతో కాపురం చేస్తుంది. అండ్ అత్తవారింట్లో ఒక మంచి కోడలు అనిపించుకునేలా ఉంటుంది అనిపించింది. అలాంటి వాళ్ళకి ఒకరోజు తన గురించి నిజం తెలిస్తే ఎలా ఉంటుంది స్టోరీ. ఇది స్టోరీ అనిపిస్తుంది నాకైతే. అండ్ సమంత గారు 2 షేడ్స్ రోల్‌లో సూపర్‌గా ఉన్నారు. ఒక ఫ్యామిలీ ఇంట్లో ఉండే కోడల్లా అండ్ ఇంకొక వైపు మాస్ యాక్షన్‌తో చేసే ఫైట్స్‌లో సూపర్ ఉన్నారు తను. ట్రైలర్ అయితే సమంత లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ వచ్చేసి సంతోష్ నారాయణ గారు చాలా బాగా ఇచ్చారు. చాలా బాగుంది మ్యూజిక్. అండ్ ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్‌లో మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ మూవీ వచ్చేసి నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు 'జబర్దస్త్' అనే మూవీ వచ్చింది. మేబీ అది అందరికీ గుర్తుండకపోవచ్చు. బట్ 'ఓ బేబీ' మూవీ కూడా వచ్చింది. సో, ఈ మూవీ మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీకి స్టోరీ ఇచ్చింది ఎవరో కాదు, సమంత గారి హస్బెండ్ అయిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిటిమోరు. అందుకే యాక్షన్ సీన్స్ అలా ఉన్నాయి. చెప్పాలంటే సమంత గారు ఇంకా 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ నుంచి బయటికి రాలేదనుకుంటా. మూవీకి ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళిద్దరూ, సమంత గారు, రాజ్ నిటిమోర్ గారు. అండ్ ఓవరాల్‌గా అయితే ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ ఏంటి అనేది అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో, చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో. సో, అది గైస్ సమంత గారు నటించిన 'మా ఇంటి బంగారం' ట్రైలర్ రివ్యూ. అండ్ ఇలాంటి మూవీ ముచ్చట్ల కోసం మన భాను టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. టిల్ ద టైమ్ దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.